డిఏలు పిఆర్సీ పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం. అప్డేట్ అయితే వచ్చిందనమాట. చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందామండి. సకాలంలో వేతనాలు అందక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నమాట. పలు విభాగాల్లో 5 నెలల జీతాలు కూడా చెల్లించడం లేదని చెప్పేసి వాపోతున్నారు. దీనికి తోడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా కొనసాగింపు ఉత్తర్వులు అయితే రాలేదని చెప్తున్నారు. ఫలితంగా ఆర్థిక శాఖ ఏప్రిల్ నెల జీతాలు నిలిపివేసిందని చెప్పేసి మూలిగే నక్క మీద తాటికా పడినట్లు అవుతుందని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. ఒక నీటిపారుదల శాఖలోనే దాదాపు 500 మంది కాంట్రాక్టు లేదంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు వివిధ స్థాయిలో అయితే పనిచేస్తున్నారు అనమాట. వీరికి 5 నెలలుగా జీతాలు చెల్లించలేదు. 104 హెల్త్ సర్వీస్ విభాగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కూడా 4 నెలల నుంచి వేతనాలు ₹1 కూడా రావడం లేదు. బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందులు మార్చి నెల జీతం కూడా అందలేదంటున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ కళాశాల జనరల్ ఆసుపత్రిలో ఒక ఏజెన్సీ పరిధిలో 73 మంది పనిచేస్తున్నారు. దాదాపుగా వచ్చేసి ఈ రకంగా 5 నెలల జీతాలు రాకపోవడంతో ఇక వీరంతా కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్పేసి చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సాధారణంగా ప్రతి నెల 15వ తేదీలోపు అందాల్సినటువంటి వేతనాలు నెలలు గడిచినా రావడం లేదని చెప్తున్నారు. కొన్ని సందర్భంలో ప్రభుత్వం నుంచి నిధులు అనేవి విడుదలైనా కూడా మధ్య ఉండేటువంటి ఏజెన్సీలు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది ఉద్యోగులు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో సుమారు 3 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నమాట. ప్రభుత్వ కార్యాలయాల్లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ తామంటే అందరికీ అలసేనని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట ఉద్యోగులకు సంబంధించి. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో చెల్లించాల్సిన వేతనాలు సుమారుగా 700 కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. మున్సిపల్, పంచాయతీరాజు, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలోనే అత్యధికంగా బకాయిలు ఉన్నాయని చెప్పేసి బకాయిల చెల్లింపుల కోసం ఎన్ని పర్యాల అధికారులు కలిసి అంటే మొత్తం పట్టించుకునే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారన్నమాట. అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ ఏదైతే టీ చర్చ్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్య కార్యదర్శుల సమావేశం నిర్వహించి అంటే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఎల్ ఏరియాస్ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వారి ఖాతాల్లో అయితే జమ చేయాలని చెప్పేసి అసమానత లేని కామన్ స్కూల్ విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ని కూడా రూపొందించాలి. రాష్ట్రంలో మెజారిటీ ఖాళీగా ఉన్న డిఈఓ ఏదైతే ఉప విద్యాధికారిని ఎంఈఓ డైట్ లెక్చరర్ పోస్ట్ను వెంటనే భర్తీ చేయాలి.